अस्मत्श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। कृष्णं वन्दे जगद्गुरुम् अमुना किल गोपगोपनार्दं यमुनारोदसी नन्दनन्दनेन दमुना च सम्भववशेन कमुनासौ शरणार्थिनां शरण्यः। जगदादरणीयजारभावं जलजा सत्यवचो विचारगम्यं तमतां शिवेतराणां सुरनाथोपलसुन्दरं महानाम्। कृष्णं वन्दे जगद्गुरुम्। तनुतां शिवेतराणाम्। आदिपर्वं श्रीमन्महाभारतं। तत्र मन्त्रनिधां श्रेष्ठः तपोवृद्धो महाव्रतः जग्राहपाणिं धर्मात्मा विधिमन्त्रपुरस्कृतम्। జరత్కారుడు విధియుక్తంగా మంత్రాచరణతో ఆ మంత్రములతో నాగకన్య అనేటువంటి జరత్కారువును పాణిగ్రహణం చేసుకోవడం జరిగింది. వాసుకి భవనంలోకి జరత్కారుడు తన భార్యను తీసుకుని వెళ్ళాడు. మహర్షులందరూ కూడా వీరి యొక్క దాంపత్యాన్ని ప్రశంసించడం జరిగింది. అక్కడ అభిలషణీయమైనటువంటి ఒక దుప్పటితో కూడినటువంటి శయనం అలంకరించబడింది. అచ్చట భార్యా సహాయుడై జరత్కారుడు నివసించడం జరిగింది. సాధుభంగవుడైనటువంటి జరత్కారుడు భార్యతో తన షరతును ఈ విధంగా చెప్పడం జరిగింది. నీవు ఎప్పుడు నాకు ఇష్టం కాని పని చేయవద్దు, అంతేకాకుండా ఎప్పుడు అప్రియమైన మాటలు కూడా చెప్పవద్దు. తృజేయం విప్రియే చ త్వాం కృతే వాసం చ తే గృహే ఏతద్గృహాణవచనం మయా యత్ సముదీరితం అని. అంటే నా మాటను కాదని ఎప్పుడైనా అప్రియంగా వాచాకర్మణ ప్రవర్తించినా నిన్ను నీ గృహాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతా. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకో, అలా ఉంచుకుని ప్రవర్తించు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పిన భర్త మాటలను విని ఆమె ఉద్విగ్నురాలైంది. అయి భర్తతో అంటుంది, అలాగే అగుగాక అని మాట ఇవ్వడం కూడా జరిగింది. తదైవ సా చ వర్తారం దుఃఖశీలముపాచరత్ ఉపాయైః శ్వేతకాకీయైః ప్రియకామా యశస్విని అయినటువంటి నాగకన్య కత్తి మీద సాము అంటాం కదా, కత్తి మీద సాములాగా భర్త పట్టిన షరతులకు అనుగుణంగా పరిసేవసిస్తూ ఆమె కుక్క వలె జాగ్రత్తగా వహిస్తూ, లేడి వలె భయంతో ఉంటూ, కాకిలాగా ఇంగిత జ్ఞానంతో మెలుగుతూ, అలాగా ఉపాయంగా భర్తకు ఇష్టంగా వ్యవహరిస్తూ పతివ్రతగా ఆరాధిస్తూ కాలం గడుపుతూ వస్తోంది. ఋతుకాలే తతస్నాత కదాచిత్ వాసుకే స్వస భర్తారం వై యదా న్యాయం ఉపతస్తే మహామునిం అని. ఒక సమయానికి జరత్కారువుకు ఋతుకాలం వచ్చింది. ఋతుస్నాతి అయి ఆమెకు సముచితంగా జరత్కారుని సేవలో ఉన్నది. పిమ్మట ఆమె గర్భవతి అయింది. ప్రజ్వలిస్తున్న అగ్నితో సమానమైన తేజస్వి తపస్సంపన్నుడైనటువంటి శిశువు ఆమె గర్భంలో పెరుగుతున్నాడు. శుక్లపక్షంలోని చంద్రుడిలాగా ఆమె గర్భంలోని శిశువు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత జరత్కారుడు ఏదో అలసటతో ఉండి భార్య ఒడిలో తల ఉంచి నిద్రించడం జరిగింది.
ఆ బ్రాహ్మణోత్తముడు నిద్రించే సమయంలో సూర్యభగవానుడు అస్తాద్రిని చేరాడు. సంధ్యాకాలం వచ్చింది. సంధ్యా సమయంలో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వకుండా నిద్రించడం ధర్మం కాదని ఆమె భావించి పతికి ధర్మ లోపం జరుగుతుందేమోనని భయపడి ఆ మహాపతివ్రత ధర్మాత్ముడైనటువంటి నా పతి యొక్క స్వభావం కఠినమైనది, నిద్రలేపితే నాకు పుణ్యం కలుగుతుందా, లేదా నా పతి దృష్టిలో నేను అపరాధం చెందినదానవుతానా అని వితర్కించుకుంటూ ఉంది ఆ జరత్కారు. భర్తను మేలుకొలిపితే తప్పకుండా నాపై కోపడతాడు, నిద్ర లేపకపోతే సంధ్యోపాసనా సమయం దాటిపోతుంది, అప్పుడు తప్పక ధర్మలోపం జరుగుతుంది. కాబట్టి భర్త ఈ సందిగ్ధ సమయంలో కోపించినా సహిస్తాను, కానీ ధర్మలోపాన్ని మనకి జరగనీయను, తప్పకుండా మేలుకొలుపుతానని నిశ్చయించుకోవడం. ఆ విధంగా మనసులో నిశ్చయించుకుని అగ్నితో సమానమైన తేజస్వి తపోధనుడైనటువంటి భర్తను మృదు భాషలతో మేల్కొలుపుతూ మహాబాగా నిద్ర నుండి లేవండి, సూర్యభగవానుడు అస్తాద్రిని చేరుకుంటున్నాడు అనగానే, దేవ నియమపూర్వకంగా ఆచమనం చేసి సంధ్యోపాసన చేయండి. ఇప్పుడు అగ్నిహోత్రం సిద్ధంగా ఉంది. ఈ సమయం ధర్మసాధనకు సమయం. ప్రాణులన్నీ కదిలిపోతున్నాయి. అందువలన ఇది రమణీయం కాదు, భయంకరంగానూ ఉన్న సమయం. పశ్చిమ దిక్కున సంధ్యా ప్రకటన జరుగుతోంది. ఆ దిక్కులో ఆకాశం ఎర్రగా ఉంది. భార్య ఆ విధంగా చెప్పిన తర్వాత జరత్కారుడు నిద్ర నుండి లేచాడు. పెదవులు అదిరేటట్లుగా ఆమెతో ఈ విధంగా అన్నాడు, నాకన్య, నీవు నన్ను అవమానించావు, అందుచేత నీ దగ్గర ఇక నేను ఉండను. ఎలా వచ్చావో అలాగనే వెళ్ళిపోతా, ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతా. నేను నిద్రిస్తూ ఉండగా సూర్యుడికి అస్తమించే శక్తి ఉందా అని అనుకున్నాను. ఇట్టి అవమానం ఎవరూ భరించలేరు. అలాంటి ధర్మశీలునికి వేరే చెప్పాలా అని ఏవముక్త జరత్కారు భర్త్ర హృదయకంపనం అబ్రవీద్ భగిని తత్ర వాసుకే సన్నివేశనే ఆనమానాత్ కృతవతీ సహం విప్రబోధనం ధర్మలోపానతే విప్రస్వాదిత్యేస్మయా కృతం వాచ భార్యామిత్యుక్తః జరత్కారుమర్మ హతవా ఋషికోపమా సమావిష్టు శక్తువ కామో భుజంగమాం నమే నాగవృతం ప్రాహగమిష్యేహం భుజంగమే అని. అంటే భర్త పలికినటువంటి భయంకరమైన మాటలకు జరత్కారు ఉనికిపోయింది. దుఃఖార్తి అయి భర్తతో, స్వామి, నేను మీకు ఎట్టి అవమానము తలపెట్టి ఉండలేదు, మీకు ధర్మలోపం జరగకూడదని భావించి నిద్రలేపాను అనడం. జరత్కారుడు కోపోద్రేకంతో ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకుని భార్యకు ఈ విధంగా చెప్పడం జరిగింది, నాకన్య, నేను ఎప్పుడు అసత్యం పలుకోలేదు, అందుకని నిశ్చయంగా ఇక్కడ నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని చెప్పడం జరిగింది. ఇంతకు పూర్వమే నేను నీకు నా షరతును చెప్పాను కదా, ఇక్కడ నేను ఎంత సుఖపడ్డాను, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోయానని నీ సోదరుడు వాసుకుతో చెప్పు, నేను వెళ్ళిన తర్వాత నీవు దుఃఖించడానికి మాత్రం వీలు లేదు అని. ఈ విధంగా జరత్కారుడు ఈ మాటలు చెప్పిన తర్వాత నిర్దోష అయినటువంటి ఆమె ఆ జరత్కారునితో చింతాకుల చిత్తంతో దీనవదనయ్య కన్నీరు కారుస్తూ అంజలి ఘటించి గద్గద స్వరంతో కొంత ధైర్యం తెచ్చుకొని ఇలా అంది, ధర్మజ్ఞ, మీరు ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టరు. నేను కూడా పతివ్రతనై నా ధర్మాన్ని నిర్వర్తిస్తూ మిమ్మల్ని సేవిస్తూనే ఉన్నా. నిరపరాధినైన నన్ను పరీక్షించడం ధర్మం కాదు కదా అని జరత్కారునితో అంది. బ్రాహ్మణోత్తమ, ఈ సదాశయంతోనే కదా నా సోదరుడు వాసుకి నన్ను మీతో పాణిగ్రహణం చేయించాడు. సోదరుడు నాతో ఏమని చెప్పాడంటే, సోదరి, మన కుటుంబంలోని వారి తల్లి ఇచ్చిన శాపానికి గురి అయ్యారు, ఈ సంతానం వల్ల మేము ఉద్ధరింపబడతాం అని చెప్పినాడు. ఇప్పటి వరకు సంతానం కలగలేదు. నీ వలన పుట్టిన సంతానంతో నా జ్ఞాతులకు శాపం లేకుండా శోభం జరుగుతుంది. సంప్రయోగే భవేన్నాయం మమ మోహక్తయా ద్విజ జాతీనాం హితమర్చంతి భగవత్ సంస్యాం ప్రసాదయేత్. దేవా, నాతో మీకు ఏర్పడిన సంబంధం వ్యర్థం కారాదు. నా బంధుజనానికి మీరు హితవు కోరినట్లయితే నా ప్రార్థనను ఆలకించండి అని చెప్పడం.
అట్లాగే మహానుభావ, మీరు నన్ను గర్భవతిని చేశారు. ఇప్పటి వరకు ఆ స్వరూపం వ్యక్తం కాలేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో నిరపరాధనైన నన్ను విడిచి మీరు వెళ్ళిపోవడం ధర్మమా అని అనడం జరిగింది. అంటే భార్య మాటల్ని విన్న జరత్కారుడు తన భార్య జరత్కారుతో సముచితం, అవసరం అయినటువంటి కొన్ని విషయాల్ని ఆమెకు తగినట్టుగా చెప్పడం జరిగింది. అష్టయం సుభగే గర్భం తవ వైశ్వావ అరోపమః ఋషి పరమధర్మాత్మా వేద వేదాంగపారగః అని. నీ ఉదరంలో గర్భం ఉంది. నీ గర్భంలో పెరుగుతున్న బాలుడు అగ్నితో సమానమైనటువంటి తేజస్సు కలిగినవాడు, పరమ ధర్మాత్ముడు, మహాతపస్వి, వేదాంగ పారంగతుడు. అందుకని ఏవముఖ్యా సధర్మాత్మా జరత్కారు మహావృషి ఉగ్రాయ తపసే భూయజ్జగామకృత నిశ్చయ. ఈ విధంగా ఆమెకు చెప్పే ధర్మాత్ముడైనటువంటి జరత్కారుడు కృతనిశ్చయుడై మరలా తపస్సు చేసుకోవడానికి వెళ్ళపడం జరిగింది. ఈ విధంగా ఆమెకు చెప్పడం జరిగింది. ఆయన మళ్ళీ తపస్సు చేసుకోవడానికి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇది మహాభారతంలో ఆది పర్వంలో, ఆస్తిక పర్వం అనేటువంటి ఉపపర్వంలో జరత్కారుని యొక్క నిర్గమము అని మనకి ఈ అధ్యాయంలో తెలుస్తోంది. 48వ అధ్యాయం ఆస్తికుని యొక్క జన్మము. మునీంద్ర సౌతి అడుగుతున్నాడు గ్రస్తులోని. భర్త తనని విడిచి వెళ్ళిపోయిన తర్వాత జరత్కారువు తన సోదరుడైన వాసుకు దగ్గరికి వెళ్ళి తన భర్తకు తనకు జరిగినటువంటి సంభాషణ ఉన్నట్లు చెప్పడం, వాసుకి అప్రియమైనటువంటి విషయాన్ని విని మిక్కిలి దుఃఖించడం, దుఃఖితురాలైనటువంటి తన సహోదరి వాసుకి మరింత దీనంగా ఇలాగా చెప్పడం జరుగుతుంది. చెల్లెలతో ఈ విధంగా అంటున్నాడు. సోదరి, సర్పాలకు మహత్తరమైనటువంటి ఒక కార్యం జరగబోతున్నది. ఆ కార్యసాధనకై జరత్కారు మునితో నీకు వివాహం జరిపించాం. ఈ సంగతి నీకు కూడా తెలుసు కదా. జరత్కారు మునీంద్రుని ద్వారా నీకు జన్మించబోయే కుమారుడు సర్పజాతికి మహోపకారం చేయబోతున్నాడు. శక్తి సంపన్నుడైనటువంటి నీ కుమారుడు జనమేజయుడు చేయబోయే సర్పయాగాన్ని నివారిస్తాడు. ఈ మాట దేవతలు ఎదుట బ్రహ్మదేవుడే చెప్పాడు కదా. అప్యస్తి గర్భశుభగత్తస్మాత్ తే మునిసత్తమాత్ నచేద్దామ్యఫలం తస్య దారకర్మ మనీషిణః కార్యం చ మనుక అన్యాయం ప్రదష్టం త్వాం కార్యమీపునుసం కిం తు కార్యగదీయశ్చాత్ తతస్త్వాహను అనుసూచుదం అని. అంటే అమ్మ, ఆ మునిందుని వల్ల గర్భవతి అయ్యావు కదా, ఆ మహాత్మునితో నీ వివాహం నిష్ఫలం కారాదు. నేను నీ సోదరుడిని. పుత్రోత్పత్తి సమయం వరకు విషయం గురించి నీతో మాట్లాడడం ఉచితం కాదని నాకు తెలుసు. కానీ కార్యం యొక్క ఆవశ్యకాన్ని గుర్తించి నిన్ను కొన్ని విషయాలు అడగవలసి వస్తున్నది అని. మహాతపస్సు అయినటువంటి నీ భర్తను వెళ్ళిపోకుండా ఆపుచేయడం చాలా కష్టం. ఈ సంగతి నాకు తెలిసే నేను అతనిని అనుసరించలేదు. అట్లాగే ఒకవేళ అతనిని నేను ఆపుచేయడానికి సిద్ధపడితే నన్ను ఆయన కూడా శపించవచ్చు. సోదరి, నీ భర్త యొక్క చరిత్రను అంతా చెప్పు. చాలా కాలం నుండి నా హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా బాధపడే పరిస్థితి ఉంది. ఆ ముళ్ళును నీవే తీసివేయాలి అని అనగానే తర్వాత జరత్కారు దుఃఖపడుతున్న వాసుకుని శాంతింపజేయాలని అనుకుని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. జరత్కారు వాసుకుతో ఈ రకంగా అంటోంది. సోదర, నేను నా సంతానాన్ని గురించి నా పతిదేవుని అడిగాను. ఆయన ఆస్తి అన్నాడు, అంటే ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయారు. అందుకని ఆ మహానుభావుడు ఎప్పుడు ఏ సందర్భంలోనూ పరిహాసానికైనా అబద్ధం చెప్పలేదు. చెప్పినట్లు నాకు గుర్తు కూడా లేదు. ఈ కష్ట పరిస్థితిలో కూడా ఆ మహాతపోధనుడు అబద్ధం చెప్పవలసిన పని లేదు. సోదర, నా భర్త నిష్ఠాగరిష్ఠుడు, మహాతపస్వి. ఆయన నా నుండి వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా చెప్పాడు. కాంతామణి, నీ కార్యం తప్పక సిద్ధిస్తుంది. నీవు చించవలసిన పని లేదు. నీ గర్భంలో అగ్నితో సూర్యునితో సమానమైనటువంటి తేజస్వి ఉన్నాడు సుమా అని చెప్పి తపోవనానికి వెళ్ళిపోయారు. కాబట్టి సోదర, నీవు విచారించవలసిన పని ఏమాత్రం లేదు.
అని చెప్పడం జరిగింది. పన్నగ శ్రేష్ఠుడైనటువంటి వాసుకి తన సోదరికి సాంత్వన వాక్యాలతో గౌరవపురస్పరంగా తన ధనం మొదలైనవి ఇస్తూ ఆమెకు మర్యాద చేస్తూ గౌరవిస్తూ ఉండడం జరిగింది. బ్రాహ్మణోత్తమ, శుక్లపక్షంలో చంద్రుడి వలె ఆమె గర్భంలో మహా తేజస్వి కాంతివంతుడు అయినటువంటి కుమారుడు దినదినాభివృద్ధిగా చెందుతున్నాడు అని చెప్పి ఆ ఉగ్రశ్రుడు వీళ్ళందరికీ మునింద్రుడికి చెప్పడం జరుగుతుంది. అతకాలే తుసా బ్రహ్మన్ ప్రమజ్ఞే ప్రజజ్ఞే భుజగస్వప కుమారం దేవగర్భావం పితృమాతృ భయావహం. అనంతరం ఆ సమయం రాగానే వాసుకి సోదరి కుమారుని కన్నది. అతడు దేవకుమారుని వలె ఉన్నాడు. అటు తల్లి పక్షాన ఇటు తండ్రి పక్షాన ఉన్న భయాన్ని తొలగించేవాడుగా జన్మించడం జరిగింది. ఇది ఆస్తిక మహాముని యొక్క జననం ఈ విధంగా మనకి కనబడుతుంది. మిగిలిన విషయాలు తర్వాత అన్వయించుకోవడం జరుగుతుంది. కృష్ణం వందే జగద్గురుం.